పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక పొదుపు మంత్రమే పరమావధి. ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభం, పెరిగిన ముడిచమురు సెగలు, మళ్లీ ద్రవ్యోల్బణ ముప్పు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి తదనంతరం పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లను పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధమేఘాలు, తాజా రాజకీయ అనిశ్చితి తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా గగనానికి చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ సంక్షోభం అంచున నిలబెట్టింది. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో నిత్యావసరాల ధరలతో పాటు రవాణా వ్యయం విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలుకొని ఐరోపా దేశాలు, ఆసియా మార్కెట్ల వరకు ఈ చమురు సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో పాటు ప్రముఖ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, ప్రధానంగా హర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో దాదాపు 13% మేర కొరత ఏర్పడింది. ఈ అకస్మాత్తు సరఫరా లోపం కారణంగా ముడి చమురు బ్యారెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో చమురు కంపెనీలు తమ వద్ద ఉన్న పాత నిల్వల ఆధారంగా కొంతకాలం ధరలను నియంత్రించగలిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వెసులుబాటు కూడా ముగిసిపోతుంది. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఈ ఘర్షణలు తక్షణమే ముగిపోతే చమురు సెగలు సామాన్య వినియోగదారులకు నేరుగా తాకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని సైతం పెంచుతుంది. చమురు ధరల పెరుగుదల అనేది కేవలం పెట్రోల్, డీజిల్ ధరలకే పరిమితం కాదు. దీనివల్ల రసాయన ఎరువులు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆహార గొలుసుకట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎరువుల ధరలు పెరిగితే పంటల దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం ఊహించిన స్థాయికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో గ్యాస్, విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధర కూడా తోడైతే మధ్యతరగతి అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోతాయి. మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి అది కాస్త ఆర్థిక మాంద్యానికి దారితీసే ముప్పు పొంచి ఉంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం వల్ల ఐరోపా దేశాలు, జపాన్ వంటి ధనిక దేశాలతో పాటు భారతదేశం, ఈజిప్ట్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ వంటి దేశాలు తమకు అవసరమైన ముడి చమురులో అధిక భాగాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దేశీయంగా చెల్లింపుల సమతుల్యత దెబ్బతింటుంది. విదేశీ మార్గ నిల్వలపై భారం పడుతుంది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సాంకేతిక నైపుణ్యంతో పాటు వేగంగా ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా మార్కెట్ను కొంతవరకు స్థిరీకరించేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నప్పుడు అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో రాబోయే ధరల పెరుగుదలను తట్టుకోవడానికి ప్రతి కుటుంబం తమ బడ్జెట్ను పునఃసమీక్షించుకోవాలి. అలాగే దేశ ఆర్థిక స్వావలంబన పరంగా చూస్తే విదేశీ పెట్టుబడులపై అధికంగా ఆధారపడడం తగ్గించుకొని దేశీయంగా దీర్ఘకాలిక మూలధనాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక లాభాలు లేదా మార్కెట్ షేర్ల విలువ ఆధారంగా కాకుండా రాబోయే 3 నుంచి 5 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కంపెనీలు వ్యూహాలు రచించుకోవాలి. అప్పుడే అంతర్జాతీయంగా వచ్చే ఎటువంటి పెద్ద ఆర్థిక షాక్ అయినా తట్టుకొని నిలబడే శక్తి దేశ ఆర్థిక వ్యవస్థకు లభిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.